హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేస్తే నా నుంచి ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను. ఇది మేము అమరలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వీడియో అనమాట. ఇక్కడైతే చూడండి, నైవేద్యం అయితే ఉడుకుతుంది. అసలు ఇక్కడ దేవుడి సన్నిధానంలో చేసిన ఏ వస్తువైనా ఏ ఐటమ్ అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి అందరు మంచిగా జరుపుకోండి. అలాగే శివాలయంకి అదిగాక రేపు సాటర్డే వచ్చింది కాబట్టి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి అందరు విజిట్ చేసి ఆ స్వామిని అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓకేనా? ఇక్కడైతే చూడండి, మా నైవేద్యం అయితే ఇప్పుడే అయితే మా వదిన బియ్యం అయితే వేసిందనమాట. మా ఇంట్లో పాలు, మాకు గేదెలు ఉన్నాయండి. ఇంకా మా ఇంట్లో పాలే అమ్మ అయితే లీటర్ పైనే తీసుకొచ్చింది. లీటర్న్నర పాలు అయితే తీసుకొచ్చింది. పాలతోనైతే చేస్తాం మేము. ఎప్పుడు దేవుడికి నైవేద్యం చేసినా ఎక్కువ పాలే, వాటర్ అనేది యాడ్ చేయము. కొంచెం ఏదో లైట్గా వాటర్ యాడ్ చేస్తాం, అంతే అనమాట. ఇక్కడైతే చూడండి, మా చిట్టి తల్లి ఆద్యం అయితే కొబ్బరి అయితే తింటూ ఉంది. నేనే ఫస్ట్ పుట్ట దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టొచ్చాను. ఎందుకంటే ఫస్ట్ పుట్ట దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యంలో కొబ్బరికాయ వేయటానికి కూడా బాగుంటుంది కదా, కొంచెం కొబ్బరి కట్ చేసి వేయటానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడైతే చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చెట్టు కింద అయితే సురేష్ అని నిహాన్ అయితే అక్కడికి ఇక్కడికైతే తిరుగుతూ ఉంటాడనమాట. మన నిహాన్ తల్లులు చాలా క్యూట్ ఉంటారు, మాటలు కూడా అంతే. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు కంప్యూటర్ పిల్లలండి, వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుస్తాయి అన్నీ. ఇక్కడైతే చూడండి, భవానీ అయితే బెల్లం అయితే వేస్తుంది. మేమైతే కేజీ రైస్ అయితే వండిందనమాట. కేజీ రైస్కి బెల్లం ఎంతో తెచ్చింది, నాకు గుర్తులేదండి బెల్లం క్వాంటిటీ ఎంతో. మామూలుగా ఇట్లా కేజీ రైస్కి ఎంతో ఉంటుంది కదా బెల్లం. ఇంకా సరే బెల్లం అయితే వేసిందనమాట. ఇంకా మంట అయితే కొంచెం పెద్దగా వస్తుంది. అసలు ఆడే అయితే ఎవరు నైవేద్యం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక 50 మెంబర్స్ వరకే అక్కడ విజిట్ చేయడానికి వచ్చారండి. ఆ 50 మెంబర్స్ కూడా అప్పుడప్పుడు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారు. మేమే అనమాట ఇంకా నైవేద్యం అయితే ఇక్కడ చేసుకున్న వాళ్ళం మేమే. ఇంకా సరే మేమైతే మా గేదెలు వినినప్పుడల్లా వెళ్తామని మీకు ఫస్ట్ వీడియోలో చూడకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను. మా గేదెలు వినినప్పుడల్లా అయితే వెళ్తాము. అదిగాక మా అన్నయ్య కొత్త కారు తీసుకున్నాడు కదా, మా దైవం అనమాట, మా కులదైవం శివుడు. నాకు చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలియని దగ్గర నుంచి, నేను చిన్నప్పటి నుంచి తెలిసిన ఏకైక టెంపుల్ ఏంది అంటే అమరలింగేశ్వర స్వామి టెంపుల్. మేము ఎప్పుడు ఇయర్లీకి 2 టైమ్స్ వెళ్తాం. ఒకటి కార్తీక మాసం, ఇంకొకటి వచ్చేసి శివరాత్రికి ఖచ్చితంగా అయితే వెళ్తామన్నమాట. ఈ టెంపుల్ తర్వాత నాకైతే ఏ టెంపుల్ తెలియదు. నాకు 25 ఏజ్ వచ్చే వరకు కూడా ఇదే టెంపుల్, ఈ ఒక్క టెంపులే తెలిసేదన్నమాట. మిగతా ఏ టెంపుల్స్ నాకు అసలు తెలిసేవే కాదు. ఊర్లో అంటే నార్మల్గా విలేజ్లో ఉండే టెంపుల్స్ తెలుసు, కానీ బయట ఉన్న టెంపుల్స్ అయితే ఈ టెంపుల్కే మా వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా రిమైనింగ్ ఏ టెంపుల్స్, తిరుపతి కానీ ఇంకా ఏ టెంపుల్ అసలు నాకు తెలియదు. అంతగా వెళ్తాము, అంతగా నమ్మకం అన్నమాట ఈ టెంపుల్ అంటే. ఇంకా పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి అయితే నేను ఊయల కట్టాను. అలాగే ఇంకా దీపాలు అవన్నీ వదిలేము. కార్తీక మాసం అప్పుడు వచ్చాము. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనమాట పోయిన ఇయర్ రావటం. ఇంక ఇప్పుడు మా అన్నయ్య కారు తీసుకున్నాడు కదా, ఇంకా సరే వెళ్దామని అంటే సడన్గా అయితే ఇదే మేము ముందు ప్లాన్ చేసుకోలేదు, సడన్గా అయితే వచ్చాము. కానీ వచ్చినందుకైతే మంచిగా అయ్యింది. బట్ ఏంటంటే ఇక్కడికి మండే అట్లా రావటం కంటే ఇట్లాంటి నార్మల్ డేస్ రావటమే బెటర్ అని అనిపించింది. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్ వాతావరణం అయితే ఇక్కడైతే ఉంది. బట్ ఏంటంటే అందరూ ఉన్నప్పుడు ఏంటంటే కృష్ణానదిలో స్నానం చేయడానికి అట్లా కొంచెం భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరు లేరు అనుకోండి, కొంచెం మనకు భయం అనిపిస్తుంది కదా, అదొక్కటే అనమాట. మాధ్య అయితే చూడండి చూస్తూ ఉంది, బట్ వాళ్ళ డాడీ కలుపుతున్నాడని చెప్పేసి. ఓకే, ఇక్కడైతే బెల్లం అయితే కొంచెం కరగట్లేదని అంటే సెగొస్తుందని అంటే మా అన్నయ్య అయితే కలుపుతున్నాడు నైవేద్యాన్ని. నైవేద్యం కూడా చాలా టేస్ట్ అయితే ఉంది. ఓకే, ఇంకా వచ్చేసి ఏంటంటే ఇక్కడ శివరాత్రికి అయితే అసలు దర్శనం అనేది దొరకదు.
అంతే వేలాది మంది అయితే వస్తారనమాట. అసలు శివరాత్రికి కానీ కార్తీక మాసం కానీ ఇక్కడ వచ్చే క్రౌడ్ అంతా ఇంత క్రౌడ్ అయితే ఉండరండి, చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఈ స్వామి టెంపుల్ అనేది గవర్నమెంట్లో అయితే యాడ్ అయిందనమాట. ఇంతకుముందు గవర్నమెంట్లో యాడ్ అవ్వలేదు, ఇప్పుడు గవర్నమెంట్లో యాడ్ అయింది. ఇంకా గవర్నమెంట్లో యాడ్ అయిన దగ్గర నుంచి మనకి ప్రతిరోజు ఓపెన్లో ఉంటుందట. అలాగే ప్రతిరోజు అన్నదానాలు అయితే ఉంటాయి. 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 50 మెంబర్స్ వచ్చినా, 100 మెంబర్స్ వచ్చినా, అలాగే 5 మెంబర్స్ వచ్చినా కానీ ఇక్కడైతే అన్నదానం అయితే అవైలబుల్గా ఉంటుంది. అది ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 3-4 వరకు, 5 వరకు మ్యాక్సిమం అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి కృష్ణా నది లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వ్యూ అసలు చాలా బాగుంది. అసలు వాటర్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అసలు నేను రీసెంట్గా విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు అసలు కృష్ణానది పెద్దగా అయితే ఏం రావట్లేదు అనమాట. ఇక్కడైతే మా సురేష్ చూడండి, ఇక్కడైతే ప్రశాంతంగా అయితే పడుకున్నాడు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఓకే, ఇంకా నిహాన్ అయితే అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాడనమాట. నైవేద్యం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా నైవేద్యం అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే మనం గంగమ్మ తల్లికి అయితే ఫస్ట్ నైవేద్యం అయితే పెట్టాలన్నమాట అక్కడ. ఇంకా అందుకని ఇంకా సురేష్ అయితే ఏం తినలేదు కదా, ఆఫ్టర్నూన్ వరకు సురేష్ ఉపవాసం ఉన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా సురేష్ అయితే ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టొచ్చాడు. ఇంక ఇక్కడైతే చూడండి నంది, అసలు శివుడు అంటే నంది, అలాగే నాగమయ ప్రతిమలు. ఎన్ని నాగమయ ప్రతిమలు ఉంటాయంటే అన్ని నాగమయ ప్రతిమలు ఉంటాయి. ఇక్కడైతే చూడండి ఒక బ్యూటిఫుల్ వ్యూ, కృష్ణానది మొత్తం ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. స్టెప్స్ అయితే చాలానే ఉంటాయండి చూడండి. మనం ఇక్కడ నుంచి ధ్వని కూడా పోయొచ్చు. ధ్వని అంటే మనకి కృష్ణానదిలో వాటర్ తీసుకొని అట్లా చిన్నప్పుడైతే మేము పోసేవాళ్ళం, బట్ ఇప్పుడైతే ఎవరు పెద్దగా పోయట్లేదు. అప్పుడు ఇన్ని స్టెప్స్ ఉండేవి కావు, అంటే స్టెప్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఎక్కువ స్టెప్స్ ఉన్నాయన్నమాట. కింద నుంచి పైకి ఎక్కాలంటేనే కొంచెం ఇది అనిపిస్తుంది. ఇప్పుడు ధ్వని అంటే కొంచెం కష్టం అవుతుందేమో. ఓకే, ఇంకైతే సురేష్ అయితే అక్కడ నైవేద్యం పెట్టి మళ్ళీ కొంచెం కృష్ణానదిలోకి అయితే వెళ్ళి వస్తున్నాడు. నాకైతే ఒక్కడే ఉన్నాడు కదా, కృష్ణానదిలోకి వెళ్ళొద్దు అని అయితే చెప్తున్నాను. ఓకే, ఇంకా అమ్మ ఇంకా అందరం కలిసి అయితే ఇంకా మా నాన్న అయితే అక్కడ మేము తెచ్చుకున్నాం కదా లగేజీ, ఇంకా అక్కడ ఉండులే, ఇంకా నువ్వు రాకపోతే మళ్ళీ బయట దండం పెట్టుకో, ఇంకా అందరూ వెళ్తే మరి ఎలా అని చెప్పేసి మా నాన్ననైతే అక్కడ పెట్టి ఇంకా మేమైతే ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టి ఫస్ట్ నాగమయ్య పుట్ట దగ్గరే కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. ఇంకా అమ్మవారి దగ్గర గంగమ్మ దగ్గర మనం నైవేద్యం పెట్టాం కదా, ఇక్కడ వచ్చి మనం నాగమయ్య పుట్ట దగ్గర కొబ్బరికాయలు కొట్టాలి. ఇది రియల్గా వెలిసిన పుట్ట, ఎప్పటిదో అంటే అసలు ఎప్పుడో రియల్గా అసలు మా తాతల కాలం నాటిదనమాట. ఈ గుడి స్వరంగ మార్గంలో వెలిసాడు లోపల. అసలు ఆ స్వరంగం ఎలా బయటపడిందో ఏంటో కూడా, అసలు ఈ గుడి విశేషాలు ఏమైనా మీకు కావాలి అని అంటే దైదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసిన కొన్ని వేల వీడియోలు అయితే వస్తాయి. అసలు లోపల స్వరంగ మార్గంలో అయితే ఎలా వెలిసాడు అనేది మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. అసలు ఒక చోట అయితే చాలా కొంచెం భయంకరంగా ఉంటుంది, చూపిస్తాను మీకు లోపల అంతా. ఇప్పుడు స్వరంగ మార్గంలో నుంచి ఎట్లా వెళ్తాం ఏంటి అనేది. ఒకప్పుడైతే స్వరంగ మార్గంలో విపరీతమైన వాటర్ అయితే మోకాళ్ళ లోతుల వరకు ఉండేవి, కనీసం లైట్లు కూడా ఉండేవి కాబట్ట మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లాంటప్పుడు కాగడాలు అంటారు కదా, అవి కర్రకి ఒక గుడ్డ చుట్టుకొని దానికి మామూలుగా దీపం లాగా ముట్టించుకొని ఆ కాగడాల వెలుగులో వెళ్ళే వాళ్ళంట దర్శనానికి. అంత శ్రమపడి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళే వాళ్ళంట. అంత మహిమగల స్వామి అమరలింగేశ్వర స్వామి. బట్ ఇంకా మేమైతే ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నాగమయ్య పుట్ట దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. బట్ మేము వెళ్ళే టయానికి అయితే ఎవరైతే అక్కడైతే లేరు. 5 మెంబర్స్ 4 మెంబర్స్ అట్లా వస్తున్నారు, లోపలికైతే వెళ్ళిపోతున్నారు, దర్శనం చేసుకొని వస్తున్నారు. దర్శనం కూడా లోపల స్వరంగ మార్గంలో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు క్రౌడ్ ఉంటే చాలాసేపు పడుతుంది, కానీ ఎవరు లేనప్పుడు జస్ట్ ఒక 5-10 మినిట్సే అనమాట. కానీ అక్కడ తప్పుడు స్వరంగాలు కూడా ఉన్నాయండి, బట్ చూసుకొని వెళ్ళాలన్నమాట. ఎప్పుడు వెళ్ళని వాళ్ళైతే లోపలికైతే వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఎటు వెళ్ళాలో కూడా కొంచెం తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తే ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మహాదేవ్ అయితే చెప్పులు వేసుకుని లోపల స్వరంగంలోకి రాకూడదు, దేవుడు ఉంటాడు.
అమరలింగేశ్వర స్వామికి శివుడి మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా దేవి పిలుపులు ఆలకించారా శివనాగరాజా తల్లి పిలుపులు ఆలకించారా శివనాగరాజా శివుడి మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచిన దేవా దేవి పిలుపులు అమరలింగేశ్వర స్వామికి అమరలింగేశ్వర స్వామికి ఓం నమః శివాయ ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే మేము వచ్చేసరికల్లా పూజారి అయితే తలుపులేసి వెళ్ళిపోయాడు. ఇంకా సరేలే, దేవుడు అయితే మాకైతే దర్శనం అయితే కనిపిస్తుంది కదా, చూడండి అదే అనమాట రియల్గా వెలిచిన దైద అమరలింగేశ్వర స్వామి స్వరంగంలో, సాక్షాత్తుగా స్వరంగంలో వెలిశాడు. చూడండి ఆ నాగుపడగల కింద అయితే చిన్న లింగాకారం లాగా కనిపిస్తుంది కదా, అది రియల్గా వెలిసిన స్వామి. ఇప్పటి గుడి కాదు, ఇది చాలా పురాతనమైన గుడి అనమాట. మనకి సర్ప దర్శనం కూడా ఉంటుంది, స్పర్శ దర్శనం కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి పూజారి లేడు కాబట్టి ఇంకా బయట నుంచి మేము ఇలా దర్శనం అయితే చేసుకొని ఇంక ఇక్కడే మనకి గేట్ ముందే కొబ్బరికాయలు అవన్నీ కొట్టాము. మరి ఇంకా మనం చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి అక్కడే కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా అక్కడే ప్రసాదం పెట్టాము. ఎందుకంటే ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసి. నాకు నిజంగా చాలా ఇష్టమైన దేవుడు ఎవరు అని అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి కూడా ఇంకా అట్లా మా ఇంట్లో నుంచి వచ్చినది కాబట్టి ఫస్ట్ నుంచి శివుడు అంటే ఇష్టం. ఇక్కడ ఇంకా ఆ స్వరంగంలో మెయిన్ ఇక్కడేనండి కొంచెం చాలా డేంజర్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనం కూర్చొని అయితే వెళ్ళాలి, ఇంకా మిగతా అంతా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కూర్చొని అయితే వెళ్ళాలి. ఇక్కడైతే కొంచెం లావుపాటి వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు, మిగతా వాళ్ళైతే కూర్చొని కొంచెం జరుపుకుంటూ వెళ్ళాలి. పైనకి లేకపోవటానికైతే ఉండదన్నమాట ఇక్కడ. ఇంకా అయితే అమ్మ అయితే చూడండి అట్లాగే వంగుకొని అయితే వెళ్తుందన్నమాట. ఇంకా నేను కూడా అలాగే వెళ్ళాను. ఇంకా ఇక్కడైతే ఇంకా ఆద్య అయితే ఎత్తుకోతా అంటుంది. అసలు అక్కడే కూర్చొని వెళ్ళడం, ఇంకా దాన్ని ఎలా ఎత్తుకొని వెళ్తారు. ఇక్కడైతే కొన్ని లోపలైతే నంది, ఇంకా శివయ్య, అట్లాగే ఇంకా కొంతమంది దేవుళ్ళు అయితే పార్వతీదేవి అలా అయితే ఉంటారు. ఇంకా ఆద్యం అయితే ఎత్తుకోతా అని చెప్తే ఇంకా నాకైతే భయం, ఇంకా ఎత్తుకోలేక అయితే ఆ స్టెప్స్ ఎక్కి ఆ కింద స్వరంగంలో నుంచి వచ్చేసరికల్లా నాకు ఇంకా కొంచెం టైర్డ్ అనిపించి అక్కడ వదిలిపెడితే ఇంకా పైకి ఎక్కుతుందనమాట. ఇక్కడైతే చూడండి మొత్తం ఎట్లా అయితే కనిపిస్తుందో కృష్ణానది వ్యూ. మబ్బు పట్టిందండి, వర్షం పడేలాగా ఉంది. అసలు అప్పటి వరకు కొంచెం ఎండలు బాగా వచ్చాయి, కాళ్ళు అయితే మండిపోయాయి, కానీ అప్పుడప్పుడు వర్షం పడేలాగా ఉంది. ఇక్కడైతే అన్నదానం అనమాట. అన్నదానంలో కూడా సాంబారాను గోంగూర చట్నీ అయితే వేశారు. ఆ రెండైనా కానీ చాలా బాగుంది. బట్ ఒక్కటి పెట్టినా కానీ అన్నదానం బెటర్ అనమాట. నాకైతే ప్రతిరోజు అన్నదానం ఉంటుంది కదా, ప్రతిరోజు అన్నదానం ఉంది కాబట్టి ఎవరు వెళ్ళినా కానీ ప్రాబ్లం అయితే ఉండదు ఫుడ్కి. ఇక్కడైతే వాటర్ అయితే చూడండి, ఇది ఒక తొట్టిలాగా అయితే కట్టించారు. బట్ ఏంటంటే ఇవి మొక్కలకి అట్లా పోయటానికి, ఇవి ఏంటంటే స్టోరేజ్ చేస్తారనుకుంటా, వర్షం పడినప్పుడు అట్లా స్టోరేజ్ చేసినప్పుడు అట్లా చెట్లకి లేదంటే వాష్రూమ్స్కి ఏమైనా యూజ్ చేస్తారేమో. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మేమైతే వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.